హాయ్ ఫ్రెండ్స్, నమీబియా దేశంలో ఆ దేశ ప్రభుత్వం కొన్ని అడవి జంతువులను చంపేస్తుంది. అది ఎందుకో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. నమీబియా ఆఫ్రికా ఖండంలోని ఎడారి దేశం. కరువు వల్ల వచ్చిన ఆకలి సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి ఆ దేశం ఆగస్టు 29న ఒక వివాదాస్పద ప్రణాళికను ప్రకటించింది. అదేంటంటే 83 ఏనుగులు, హిప్పోపోటమస్లు, జింకలు మరియు జీబ్రాలు వంటి 723 అడవి జంతువులను చంపి వాటిని జనాలకి ఆహారం కింద పంచిపెట్టాలని. తగ్గిపోతున్న వనరుల కోసం జంతువులు మనుషులతో పోటీ పడుతున్నాయి. ఇలా చేయడం వల్ల వనరులు మనుషులకు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందని వీరి అభిప్రాయం. అసలు నమీబియాలో ఈ ఆకలి సంక్షోభానికి కారణం ఏంటి? దీనికి ప్రధాన కారణం ఈ దేశం కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ చూడనంత కరువును ఎదుర్కొంటుంది. నమీబియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం గత దశాబ్దంలో వర్షాలు 30% తగ్గిపోయాయి. దీనివల్ల నీటి వనరులు, వ్యవసాయం బాగా దెబ్బతిని ఆహార భద్రత లేకుండా పోయింది. 2021-22లో వారి ధాన్యం ఉత్పత్తి 1,68,200 మెట్రిక్ టన్నులు. 2022-23లో ధాన్యం ఉత్పత్తి 1,53,000 మెట్రిక్ టన్నులు పడిపోయింది. కానీ పర్యావరణ ప్రేమికులు మాత్రం ఈ చర్యని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ఎకోసిస్టమ్ బాగా దెబ్బతింటుందని వాళ్ళు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.